చూసిన బనకచెర్లపై ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించారు. తెలంగాణ వాడుకోగా మిగిలిన నీళ్లే కదా మనం తీసుకునేదని సీఎం చంద్రబాబు అన్నారు. బనకచెర్లపై తెలంగాణ కేబినెట్లో చర్చించారని, బనకచెర్లపై మన వాదనను బలంగా వినిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇక తెలంగాణలో అనుమతి లేని ప్రాజెక్టులను కడుతున్నారని, బనకచెర్లపై తెలంగాణ రాజకీయం చేస్తుందని అన్నారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో మనం క్లారిటీ ఇవ్వాలని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరిగింది. మరి ఈ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టుపై కూడా సీఎం చంద్రబాబు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలేంటి? కేబినెట్ సమావేశం ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత పలు కీలక అంశాలకు సంబంధించి మంత్రులతోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో బనకచెర్ల ప్రాజెక్టు అంశం వివాదాస్పదంగా మారింది. ఇది కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, దాంతో పాటు కేంద్రంతోని సంప్రదింపులు జరుగుతున్న నేపథ్యంలో ఇది పూర్తిగా వద్దంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ మాట్లాడుతుంది. ఇటీవల ఈ అంశానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తాం, ఢిల్లీలోని జలశక్తి మంత్రిని కూడా కలవటం జరిగింది. ఖచ్చితంగా ఇది తెలంగాణకు అన్యాయం చేసే అంశంగా తెలంగాణ వాదిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలుస్తానంటూ భేటీ నిర్వహిస్తానంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే బనకచెర్ల అంశానికి సంబంధించి ఈ రోజు తెలంగాణ కేబినెట్ లో కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ లో కూడా ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రస్తావించారు. బనకచెర్లపై మన వాదనలు గట్టిగా వినిపిద్దామనే అంశాన్ని మంత్రులకు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇంకా దాంతో పాటు తెలంగాణలో అనుమతి లేని ప్రాజెక్టులను కడుతూనే ఉన్నారు. అయితే తెలంగాణ వాడుకోగా మిగిలిన నీళ్లే కదా మనం తీసుకునేది, బనకచెర్లపై తెలంగాణ రాజకీయం చేస్తుంది, ప్రజలకు అర్థమయ్యే రీతిలో మనం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ వాడుకొని మిగిలిన జలాలనే ఇందుకు సంబంధించిన బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం కట్టబోతుంది. ఎక్కడా తాము తెలంగాణకి అన్యాయం చేయట్లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎటువంటి అనుమతులు లేకుండా పూర్తి స్థాయిలో కొన్ని ప్రాజెక్టులను కూడా కడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ తాము తెలంగాణకి అన్యాయం చేస్తున్నాము, ఖచ్చితంగా తమకు న్యాయంగా దాంతో పాటు కింద భాగంలో ఏదో సముద్రంలో కలిసే నీళ్ళనే తాము ప్రస్తుతం బనకచెర్ల ప్రాజెక్టు అక్కడ కట్టబోతున్నాం, ఎక్కడ తెలంగాణకి అన్యాయం చేయట్లేదు అనే అంశాన్ని గట్టిగా వినిపించాలి, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలోని మంత్రులకు చెప్పడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టుపై ఎవరు బహిరంగంగా మాట్లాడకూడదంటూ కూడా మంత్రులకు సీఎం సూచించారు. ఇంకా దాంతో పాటు తెలంగాణకు సంబంధించి అంశాలే కావచ్చు, మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై కూడా ముఖ్యమంత్రి మంత్రులకు చెప్పడం జరిగింది. అమరావతిలో 44,000 ఎకరాల అదనపు భూమి సేకరించేందుకు నిర్దిష్ట సమయం విధించేందుకు చర్చ మాత్రం ఈ రోజు కేబినెట్ లో జరిగింది. ఇంకా దాంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశం ప్రారంభం కంటే ముందుగానే ఆయన వెళ్లిపోవటం జరిగింది. పవన్ కళ్యాణ్ తల్లి గారైన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఈ అంశానికి సంబంధించి కూడా సమావేశం నుండి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ ఈ అంశం నుంచి కూడా ఈ రోజు కేబినెట్ లోని చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా ఎస్ఐపిపి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతో పాటు డిఆర్సీ మీటింగ్ లను, నియోజకవర్గ ప్లానింగ్ మీటింగ్ ను కండక్ట్ చేయాలంటూ కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. అంటే ఓవరాల్ గా 42 అంశాలకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చించడంతో పాటు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంకా దాంతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలకంగా మారిన బనకచెర్ల ప్రాజెక్టుపై ఎవరు బహిరంగంగా మాట్లాడుతూ తమకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో దానికి అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై రాజకీయాలు చేస్తుంది, దీన్ని ఎవరూ నమ్మకూడదంటూ కూడా ముఖ్యమంత్రి ఈ రోజు సహచర మంత్రులకు చెప్పడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.